సో అంటే పెళ్ళికి ముందు కూడా ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేస్తారు అన్నట్టు విన్నా. యా, సో అంటే అట్లా చేయించుకోవడం మంచిదే అంటారా? ఎగ్ ఫ్రీజింగ్ గురించి అయితే దెర్ ఇస్ నో నీడ్ ఫర్ డిబేట్ యాక్చువల్లీ. ఎగ్ Okay. ఫ్రీజింగ్ ఈజ్ వెరీ గుడ్. ఆడవాళ్ళకి ప్రత్యేకంగా నేనేం చెప్తానంటే, అండ్ యంగ్ ఉమెన్ హూ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ దర్ కెరియర్ అండ్ ఆల్, ఇప్పుడప్పుడే మేము పెళ్లి చేసుకోము, ఇంకా కొంచెం టైం తీసుకుంటాం, మా కెరియర్లో సెటిల్ అయిన తర్వాత చేసుకుంటాం అనేవాళ్ళు ఖచ్చితంగా ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది వాళ్ళకి. ఇట్స్ లైక్ అన్ ఇన్సూరెన్స్ అనమాట. దర్ ఇస్ నో డిబేట్. ఆ ఇష్యూలో డిబేటే అవసరం లేదు. ఇప్పుడు నాకు ఇద్దరు పాపలు ఉన్నారు. వాళ్ళు ఒకవేళ టైం తీసుకొని కెరీర్ ఫోకస్ చేస్తుంటే వాళ్ళకు కూడా నేను ఎగ్ ఫ్రీజింగ్ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఆడవాళ్ళకి ఏమవుతుందంటే శివ, ఎగ్ కౌంట్ అండ్ క్వాలిటీ అనేది ఏజ్ పెరిగే కొద్ది తగ్గిపోతుంది. సపోజ్ మనం ఈ IVF సక్సెస్ రేట్స్ చూసుకున్నా సరే, లెస్ దాన్ 35 ఏజ్ ఉన్న ఆడవాళ్ళకి సక్సెస్ రేట్స్ ఇన్ IVF అరౌండ్ 40 to 60% ఉంటాయి. 36లో 30 to 40% ఉంటాయి. 37లో 20 to 30% ఉంటాయి. అదే 40 క్రాస్ అయిన వాళ్ళకి 5 to 10% మాత్రమే ఉంటాయి. అంతమైనా. సో చూడు ఎందుకు తగ్గిపోతున్నాయి, బికాస్ ఎగ్ క్వాలిటీ అండ్ కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. యాక్చువల్లీ ఆడవాళ్ళు ఏంటంటే ఒక నియమితమైన ఎగ్స్తోనే పుడతారు. లైక్ వాళ్ళు పుట్టినప్పుడు అరౌండ్ 7 million ఎగ్స్ అలా ఉంటాయన్నమాట. వాళ్ళు ప్యూబర్టీ అంటే లైక్ వచ్చేటప్పటికి ఆ ఎగ్స్ అనేవి కౌంట్ ఆల్మోస్ట్ కొన్ని ల్యాక్స్లోకి వచ్చేస్తాయి. అండ్ లాస్ట్కి వాళ్ళు ఓవలేట్ అయ్యేది, వాళ్ళ లైఫ్ టైం ఓవలేట్ చేసేది ఓన్లీ 300 to 400 ఎగ్స్ ఉంటాయి. ఓకేనా. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ ఏం చెప్పుదంటే, ఆడవాళ్ళు 30 years టచ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 88% ఆఫ్ ద ఎగ్స్ గెట్స్ ఎగ్జాస్టెడ్ అంట. అంటే వాళ్ళకి ఉన్న కొన్ని ఎగ్సే ఉంటాయి వాళ్ళకి, అవి కూడా 35 క్రాస్ అయినాక ఫాస్ట్గా డిక్లైన్ అయిపోతాయి. సో ఇప్పుడు సపోజ్ ఒక ఫీమేల్ మేబీ షీఈ్ నాట్ యెట్ ప్లానింగ్ టు మ్యారీ, ఇంకా సరైన పార్ట్నర్ దొరకలేదు, లేకపోతే నా కెరియర్లో ఇంకా నేను ఎక్సెల్ అవ్వాలనుకుంటున్నాను, ఇంకా టైం తీసుకోవాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళకి దే కెనాట్ టేక్ టైమ్ ఫర్ ఎవర్. సో 30s 32 దాటినాక ఇంకా 35 క్రాస్ అయినాక ఫాస్ట్గా పడిపోతుంది. సో ఇవాళ మనం సపోజ్ తను అట్ ద ఏజ్ ఆఫ్ 28 ఎగ్ ఫ్రీజ్ చేసుకుంది అనుకోండి, డెఫినెట్లీ ద క్వాలిటీ వుడ్ బి మచ్ బెటర్ దాన్ అన్ ఎగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 35 కదా. సో బెస్ట్ టైమ్ ఫర్ ఫ్రీజింగ్ ఈజ్ యాక్చువల్లీ mid-20s to అంటే 25 to 30 ఆ ఏజ్లో అనమాట. యాక్చువల్లీ బెస్ట్ టైమ్ ఫర్ ఫ్రీజింగ్ ఆఫ్ ఎగ్స్.